వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. ముందుగా ఎస్క్యూబ్ హంగామా ప్రేక్షకులకు అదే విధంగా ప్రతి భారతీయునికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో ఈ అంటే ఇండిపెండెన్స్ డే రోజు స్పెషల్ టాపిక్ ని చూస్ చేసుకొని ఈ అంశాల గురించి మాట్లాడదాం అని చెప్పేసి అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. అంటే భారతదేశం స్వతంత్రంకి వచ్చే సమయంలో ఉన్న పరిస్థితులు ఏంటి? అదే విధంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? అలాగే అంటే చాలా వరకు కూడా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, మన దేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ముందు ప్రప్రథమంగా వినపన్న పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు. కానీ ఆ పేరు ఆ లిస్ట్‌లో తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మన మొదటిసారి దేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అదే విధంగా రజాకారుల ఉద్యమం ఎలా మొదలైంది అంటే కొద్దిమంది కొన్ని మన దేశానికి సంబంధించి దేశ విభజన జరిగినప్పుడు కొంతమంది మాత్రం కొన్ని రాజ్యాలు మాత్రం స్వతంత్రంగా మేము ఉంటాము, ఇండిపెండెంట్‌గా మేము ఉంటాము అని చెప్పేసి అన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో రజాకారుల ఉద్యమం అన్నది ఏర్పడింది. సో, ఆ రజాకారుల ఉద్యమానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఈ అంశాలన్నిటి గురించి కూడా మనతో మాట్లాడేందుకు రాజకీయ, సామాజిక విశ్లేషకులు భిక్షపతి గారైతే ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. అన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. చాలా హ్యాపీ అన్న. మీలాంటి వారితో అంటే మంచి సబ్జెక్ట్, వాల్యుబుల్ సబ్జెక్ట్ అయితే చూజ్ చేసుకున్నాం మనము. సో, దీని గురించి చాలా మంచి సమాచారమే ఉందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను మన ఎస్‌క్యూబ్ హంగామా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు మరియు ఎస్‌క్యూబ్ హంగామా ప్రేక్షకులకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనకు చాలా వరకేంటంటే ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రొటీన్‌గా కొన్ని వస్తూ ఉంటాయి. వాటితో పాటుగా అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? దేశ విభజన ఎలా జరిగింది? అదే విధంగా ఇప్పటివరకి మనకు సంబంధించి తెలియని కొన్ని విషయాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం మాత్రం మనం చేద్దాం. అందులో భాగంగానే ఈరోజు నిజంగా మనం చాలా వరకేంటంటే స్కూల్లో ఉన్నప్పుడు గావచ్చు, లేదంటే చాలా కొద్దిమంది అంటే పిల్లలకు గావచ్చు, ఎంతవరకున్నా ఇండిపెండెన్స్ డే అన్న ఎళ్తారు, జెండా వందనం జేసేసి స్వీట్లు, మిఠాయిలు పంచుకొని వచ్చేసేస్తారు. కొద్దిమంది లీడర్ల గురించి తెలిసి ఉంటది, నాయకుల గురించి. అంటే మనకు స్వతంత్ర పోరాటంలో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళ కష్టం ఏంటి అనేది తెలిసి ఉంటది. కానీ బ్రిటిష్ వారు వెళ్తూ పెట్టిన ఆంక్షలేంటి? అదే విధంగా ఏ విధంగా దేశాన్ని విభజించారు? ఎలాంటి ఆంక్షలు విధించారు? ఈ అంశాలన్నిటి గురించి కూడా అసలు వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యి మన దేశాన్ని సంపదని ఎలా కొల్లగొట్టారు? ఈ ఈ ఈ అంశాలపై అయితే చాలా మందికి అవగాహన ఉండదు. వాటి గురించి అయితే మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దామన్న. ముందుగా స్వతంత్రం వచ్చే సమయంలో అలనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదే విధంగా దేశ విభజన ఏ విధంగా జరిగిందంటారన్న? ఇక్కడ ఆ టాపిక్ మనము ముందు వెళ్ళడానికంటే ముందు జనరల్‌గా మనం అందరం కూడా తెలుసుకున్నట్టుగా ఈ రోజు అంటే ఆగస్ట్ 15థ్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనకు తెలిసినటువంటి చాలా మంది ఎవరైతే ఆనాటి యొక్క పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి యొక్క పేర్లు వాళ్ళను స్మరించుకొని ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడదామన్నా. అయితే మనకి ఇండియాకి సంబంధించినటువంటి ఇండిపెండెన్స్ మొట్టమొదటిసారిగా 1857వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటుతో మొదలైందని చెప్పొచ్చు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానివ్వండి, తాంతియా తోపే మొదలైనటువంటి వారందరూ కూడా సిపాయిల తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్నే మనము మొదటి స్వాతంత్ర సంగ్రామం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత కాలంలో గాంధీ గారు మిగిలినటువంటి వారు మనకు ఇండిపెండెన్స్‌కి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొంటూ పర్టిక్యులర్‌గా మనం చెప్పుకున్నట్లయితే 1930లో ఉప్పు సత్యాగ్రహం, దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం, అదేవిధంగా సహాయ సహకరణ నిరాకరణ ఉద్యమము, అదేవిధంగా క్విట్ ఇండియా మొదలైనటువంటి ఉద్యమాల ద్వారా మనకు ఇండియాకు సంబంధించినటువంటి స్వాతంత్రం అనేది బ్రిటిష్ వారి దగ్గర నుండి మనకు రావడం జరిగింది. ఈ యొక్క అంటే 1857లో మొదలుపెట్టినటువంటి ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి ప్రయత్నము 1947 వరకు అనేక మంది వారి యొక్క కృషి ఫలితంగా అంటే బాలగంగాధర్ తిలక్ కానివ్వండి, గోపాలకృష్ణ గోఖలే కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మిగతాటువంటి సుభాష్ చంద్రబోస్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సరోజిని నాయుడు, ఇలా ఇలాంటి నాయకులు ఎంతో మంది నాయకుల యొక్క సేవా ఫలితంగానే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఆగస్ట్ 15th అని చెప్పొచ్చు. అయితే ఈ ఆగస్ట్ 15థ్‌కి సంబంధించి మనం తీసుకోవడానికి అదేవిధంగా ఈ ఆగస్ట్ 15థ్ ఎందుకు ఇండిపెండెన్స్ వచ్చిందని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న
విషయం మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఆగస్ట్ 15th అనేది మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అంటే 1947 వరకు కూడా బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో పాలన అనేది స్టార్ట్ చేసేసి 1947 వరకు వచ్చింది. కానీ ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే 1947 వరకు మిగిలినటువంటి రాజులు రాజరిక పాలన అనేది ఉందా లేదా అనేది సందేహం చాలా వరకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 1947 వరకు కూడా రాజుల వ్యవస్థ అనేది రాజరిక పాలన అనేది ఉంది. కానీ ఆ యొక్క రాజ్య పరిపాలన అనేది బ్రిటిష్ వారి యొక్క గవర్నమెంట్ ఆదేశానుసారం బ్రిటిష్ వారి యొక్క రాజ్యాంగ అనుకూలంగా వారి యొక్క పాలన అనేది సాగింది. అంటే కప్పము లేదా పన్నులు అనేది చెల్లించడం ద్వారా బ్రిటిష్ వారి యొక్క నియమ నిబంధనలకు లోబడి పాలన సాగించింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలో 1947లో అంటే మనం కనుక చూసుకున్నట్లయితే 1939 నుండి 45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ మీకు ఇండియాకు ఇండిపెండెన్స్ ఇస్తున్నామని మాత్రం చెప్పింది, కానీ ఎప్పుడు ఇస్తున్నామని మాత్రం డేట్ డిక్లేర్ చేయలేకపోయింది. ఆ తర్వాత కాలంలో క్రిప్స్ రాయబారం రావడం, అదే విధంగా చివరికి 1945 వరకు కూడా రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరగడం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే అంటే 1945లో దాదాపుగా బ్రిటన్లో లేబర్ పార్టీ పేమెంట్ అట్లీ అనేటువంటి ప్రధానమంత్రి గారు బ్రిటన్లో ప్రధానమంత్రిగా రావడం. ఆ యొక్క ఎలక్షన్ టైంలోనే ఒకవేళ లేబర్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మేము భారతదేశానికి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తామని హామీ ఇవ్వడం. ఈ యొక్క అన్ని ఫలితాల యొక్క ఈ అన్ని సిచ్యువేషన్ల కారణంగానే 1947 ఆగస్టు 15న అర్ధరాత్రిన మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ ఆగస్టు 15th రావడానికి కూడా ప్రధాన కారణము అంటే ఆ డేట్ అనేది కూడా ఒక లాజిక్ ఉంది అని అంటా ఉంటారు. ఏంటన్నది? ఇక్కడ లాజిక్ అనడం కంటే ఒక పర్సన్ డిపెండెన్సీ వల్ల వచ్చింది అని చెప్పొచ్చు భయ్య మనము. ఎందుకంటే ఇక్కడ మనకి బ్రిటిష్ వారు ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారని చెప్పారో ఆ తర్వాత ఫర్దర్ గా మనకి ఆ యొక్క కార్యక్రమాలని చూసుకోవడానికి చివరి వెస్రాయి అన్నటువంటి చెప్పుకున్నామంటే లార్డ్ మౌంట్ బటన్ అనేటువంటి గవర్నర్ ను నియమించడం జరిగింది. ఈ యొక్క గవర్నర్ యొక్క లక్కీ నెంబరు 15th. ఆ యొక్క గవర్నర్ యొక్క లక్కీ నెంబర్ 15th. అదే విధంగా ఇంకొక కారణం కనుక చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1939-45 మధ్య కాలంలో జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి జపాన్ సరెండర్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది ఆగస్టు 15కి. కాబట్టి ఇక్కడ లార్డ్ మౌంట్ బటన్ ఎవరైతే మనకు అతని యొక్క లక్కీ నెంబరు, అదే విధంగా జపాన్ లొంగిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ యొక్క తేదీని బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఆగస్టు 15th రోజు ఇండియాకు ఇండిపెండెన్స్ ఇస్తామని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆగస్టు 15th రోజు గనక మనకి ఇండియాకు ఇండిపెండెన్స్ గనక వచ్చినట్లయితే మనకి జాతక రీత్యా మన ఇండియా అంటేనే మనకు చాలా వరకు ఇదేంటి దేవుడు ఆ నమ్మకాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటి యొక్క ముహూర్త బలం అనేది బాగా లేదు కాబట్టి దాన్ని మనము ఆగస్టు 14th అర్ధరాత్రిన తీసుకున్నట్లయితే అటు గవర్నర్ యొక్క కోరిక తీరుతుంది, మనకు సరి అయిన ముహూర్తంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ మనకు ఆగస్టు 15th రోజు మనకి ఇండిపెండెన్స్ అనేది బ్రిటిష్ వారి దగ్గర నుండి మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఓకే అన్న, మొత్తం మీద మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 1945లోనే మనకైతే స్వాతంత్రాన్ని అయితే ప్రకటిస్తా ఉన్నాం అని చెప్పినప్పటికీ కూడా ఇదంతా కూడా 2 ఏళ్ల ప్రాసెస్ అయితే జరిగింది. 47 ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి. సో అసలు దేశ విభజన ఏ విధంగా జరిగింది అంటే ఇప్పుడు మనకైతే స్వాతంత్రం అయితే ఇచ్చాము అని చెప్పేసి అన్నారు, కానీ దేశ విభజన అన్నది ఎట్లా జరిగిందంటారు? ఇక్కడ బ్రిటిష్ వార్ అంటేనే ఏదో ఒక లింకు లేకుండా ఒక సమస్య క్రియేట్ చేయకుండా వెళ్ళరు భయ్య మనకు అక్కడ ఫస్ట్ అంశం. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇంగ్లాండ్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు అందులో వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనది ఏంటంటే విభజించు పాలించు. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మతపరంగా కానీ విభజించు పాలించడం అనేది వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం కాబట్టి అందులో భాగంగానే మనకు పోతూ ఏం చేశారు అంటే ఈ యొక్క
హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని లింక్ పెట్టేసి వెళ్ళిపోయడం జరిగింది. అంటే మన ఉమ్మడి భారతదేశంలో, అంటే అఖండమైనటువంటి భారతదేశంగా ఉన్నటువంటి ఆ యొక్క 1947 పరిస్థితులలో ఉన్నటువంటి భారతదేశంలో హిందూ ముస్లింలు అనేవారు ఉండేవారు కాబట్టి అందులో అప్పటి వరకే చాలా సంఘటనలు అనేవి హిందూ ముస్లింలకు మధ్య చాలా వరకు ఘర్షణలు, మత సంబంధమైనటువంటి విభేదాలు అనేవి రావడం జరిగింది. ఇందులో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క విభజనకు సంబంధించింది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అంటే ముఖ్యంగా మనకు 1905లో నేషనల్ కాంగ్రెస్ ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది మన ఇండియాలో. ఎందుకంటే ఈ యొక్క నేషనల్ కాంగ్రెస్ అనేది భారత ఇండిపెండెన్స్ దాని గురించి ఫైట్ చేయడానికి ఒక వేదిక కావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఏవో హ్యూమ్ అనేటువంటి పర్సన్ 1905లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1906వ సంవత్సరంలో గనక తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏంటి అంటే ఓన్లీ ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళని రిప్రజెంటేషన్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది స్వతంత్రంగా మనకి దానికి సంబంధించి చాలా మంది వ్యక్తులు, చాలా మంది మహానుభావులు పాల్గొని ఇండిపెండెన్స్ సంబంధించి చాలా ఉద్యమాలు అనేవి జరిగినాయి, చాలా వరకు సంఘటనలు జరిగినాయి. అందులో భాగంగానే మనం చూసినట్లయితే మనకు మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఇండియాకు సంబంధించి విభజనకు ముఖ్య కారకుడు, అదే విధంగా ఇతను 1945 వరకు ఇతను కూడా ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి దానిలో మెంబరు, కానీ మధ్యలో విడిపోయి తర్వాత కాలంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ను లీడ్ చేసినటువంటి వ్యక్తి. ఇతను ద్విజాతి సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే లాస్ట్ మూమెంట్ లో, అంటే బ్రిటిష్ వారు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని డిక్లేర్ చేసిన తర్వాత ఒకవైపు క్విట్ ఇండియా అనేటువంటి ఉద్యమం గాంధీ గారి నేతృత్వంలో భారతదేశం నుండి మీరు వదిలి వెళ్ళండి అని అందరూ మనకు స్లోగన్స్ ఇస్తుంటే మహమ్మద్ అలీ జిన్నా గారు మాత్రము దేశ విభజన చేయండి, పాకిస్తాన్ ఇవ్వండి అనేటువంటి నినాదంతో ముందుకు పోవడం జరిగింది. అంటే మన గతంలో కూడా మనకి చాలా వరకు ఏంటి అంటే ఇండిపెండెన్స్ గురించి జరిగినటువంటి దానిలో అల్టర్నేట్ గా, అంటే సైమల్టేనియస్ గా ముస్లింలకు సంబంధించినటువంటి భావనలతో వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా గారు. అయితే అతని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో ముస్లింస్ హిందువుల మధ్య ఇప్పటికే సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి, దీన్ని కనుక ఫర్దర్ గా కంటిన్యూ చేసినట్లయితే బాగోదనే ఉద్దేశం కొద్దీ బ్రిటిష్ వారికి అతని యొక్క విన్నపము ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ద్విజాతి సిద్ధాంతం అంటే ఇక్కడ ఇండియాలో రెండు జాతులు ఉన్నాయి, ఒకటి హిందూ, రెండు ముస్లిము. కాబట్టి ఇక్కడ జాతుల వారిగా ముస్లింస్ వారిగా మాకు ఒక పాకిస్తాన్ సపరేట్ గా ఇవ్వండి, అదే విధంగా ఇండియాకు సంబంధించి ఇండియాను కొనసాగించండి, మాకు మీకు మీరే అన్నట్టుగా రెండింటి కింద ద్విజాతి సిద్ధాంతాన్ని డిక్లేర్ చేసుకోవడం ద్వారా ఆ టైంలో బ్రిటిష్ వారు కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ మేము రెండు దేశాలుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని డిక్లేర్ చేసేసి ఆ యొక్క ప్రాసెస్ లో భాగంగానే చివరి గవర్నర్ అయినటువంటి లార్డ్ మౌంట్ బటన్ గారికి అప్పగించి వెళ్ళడం జరిగింది. ఓకే అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. మంచి రోజు, చాలా మంచి విషయాలు అయితే మన ఎస్క్యూ హంగామా ప్రేక్షకులకు వివరించారు. మళ్ళీ ఏదైనా కీలక అంశాలు ఉన్నప్పుడు అయితే మీతో కాంటాక్ట్ లోకి వస్తామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. థ్యాంక్ యూ.